హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి కిచెన్ కౌంటర్ టాప్, అంటే కిచెన్లో మన స్టవ్ పెట్టుకునే కౌంటర్ టాప్ ఉంటుంది కదా, సో అది నేను ఎట్లా క్లీన్ చేసుకుంటాను అనేది కొన్ని టిప్స్తో మీకు కూడా షేర్ చేస్తున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఒక్క లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఒక నలుగురికి ఇది చేరువ అవుతుంది, ఓకేనా? అలాగే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఎవరైనా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ నేను కిచెన్ కౌంటర్ టాప్ వచ్చేసి నేను ఎవ్రీ వీక్ థర్స్డే క్లీన్ చేసుకుంటానండి. అంటే నెక్స్ట్ డే ఫ్రైడే కదా, అంటే థర్స్డే జనరల్గానే ఇంట్లో క్లీనింగ్ అంతా ఉంటుంది కదా, తడిబట్ట పెట్టడం అట్లా అనమాట. సో అది నాకు చిన్నప్పటి నుంచి థర్స్డే ఇట్లా క్లీనింగ్ అనేది అలవాటు అనమాట. అంటే ఇల్లు కడుక్కోవడం అట్లాంటివి. సో ఆ రోజు ఏమంటే ఇంకా వంట అది గమ్ముని చేసేసుకొని ఇంకా స్టవ్ గిన్నెలు పైన తీసేసాను, అన్ని సింక్లో పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ బర్నర్స్ ఉంటాయి కదా, ముందుగా ఈ బర్నర్స్ని క్లీన్ చేస్తున్నానండి. అంటే ఈ బర్నర్స్ నేను ఎవ్రీ వీక్ అయితే క్లీన్ చేయను, జస్ట్ మంత్లీ ఆర్ 2 monthsకి ఒకసారి చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ముందు కొంచెం వాటర్ తీసుకుని అందులో నేను విమ్ జెల్ వేసానండి. విమ్ జెల్ అలాగే ఒక నిమ్మకాయ సైజు ఉండే చింతపండు, అండ్ ఇందులోనే మీరు వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయిపోయింది, అందుకే నేను వేయలేదు. అది అట్లాగా ఒక 4 hours అయినా నానాలన్నమాట. అండ్ ఇంకొక బర్నర్ నేను సేఫ్ సైడ్ ఉంచుకున్నా, అంటే మళ్ళీ మనం ఏమన్నా స్టవ్ మీద కావాల్సి వస్తుందని ఒక బర్నర్ అట్లా వదిలేసాను నేను. ఇంక ఇక్కడ ఏంటంటే క్లీనింగ్ కోసం కొంచెం హాట్ వాటర్ తీసుకుంటున్నాను, వేడి నీళ్ళు వేసుకున్నాను. అలాగే అందులో నేను సర్ఫ్ లిక్విడ్ వేసాను అనమాట. మామూలు పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. సో వేడి నీళ్ళతో ఏంటంటే వేడి నీళ్ళతోటి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి, మరీ వేడొద్దు. వేడి నీళ్ళు యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి జిడ్డు మరకలు అనేవి కాస్త తొందరగా వదిలిపోతాయి, మనం ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం ఉండదన్నమాట. సో అందులో నేను ఇంకా స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేస్తానండి నేను ఇక్కడ స్టవ్ క్లీన్ చేయడానికి. ఇదేంటంటే నాది నార్మల్ స్టీల్ స్టవ్వే కాబట్టి నేను ఇక్కడ ఈ స్క్రబ్బర్ తోటి ఇలాగా తోమేస్తాను అనమాట. తోమేసిన తర్వాత వెనకాల మళ్ళీ ఈ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్లో టైల్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా నేను ఈ వాటర్ తోటే ఈ సర్ఫ్ వాటర్ తోటి క్లీన్ చేస్తాను అనమాట. సో చెప్పాను కదా, వేడి నీళ్ళతోటి కొంచెం అట్లా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే జిడ్డు మరకలు అనేవి తొందరగా వదులుతాయి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాది స్టీల్ స్టవ్ కాబట్టి నేను స్క్రబ్బర్ యూజ్ చేస్తున్నానండి. స్టీల్ స్క్రబ్బర్, మామూలు గ్లాస్ టాప్ అయితే జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా వైప్స్, ఏమంటారు దీన్ని మర్చిపోయాను, చెప్తాను మీకు. అదే స్పాంజ్ వైప్స్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో వన్స్ నేను ఇట్లా స్టవ్ని మొత్తం సర్ఫ్ వాటర్ తోటి క్లీన్ చేసిన తర్వాత ఇంకా మామూలు మంచినీళ్ళు పెట్టేసి దాంట్లో ముంచి ఈ స్పాంజ్ వైప్ తోటి తుడిచేస్తాను అనమాట. సో తుడిచేస్తే మనకి పెట్టిన సోపు అంతా కూడా పోతుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా మన టైల్స్ ఉన్నాయి కదా బ్లాక్ కలర్, మనకి స్టవ్ వెనకాల టైల్స్ ఉంటాయి కదా, అవి కూడా జిడ్డు పట్టేస్తాయి. తోమి పెట్టాను కదా, సో అవి కూడా మొత్తం ఈ క్లీన్ వాటర్ తోటి స్పాంజ్ వైప్ తోటి క్లీన్ చేసేస్తే నీట్గా అయిపోతుందండి. ఇంతకుముందు యాక్చువల్గా చెప్పాలి అంటే నేను ఇదివరకు నీళ్ళు వేసి కడిగేసేదాన్ని, బట్ అలా చెయ్యకూడదు. ఎందుకంటే ఆ బర్నర్స్ కింద కనుక మనకి వాటర్ వెళ్ళిపోతే ప్రాబ్లం అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ కౌంటర్ టాప్ని కూడా ఇందాక ఆ సర్ఫ్ వాటర్తో క్లీన్ చేసుకున్నా కదా, సో ఇవి కూడా కొంచెం మంచి నీళ్ళతోటి ఈ స్పాంజ్ వైప్ తోటి క్లీన్ చేసేస్తే నీట్గా అయిపోతుంది అనమాట. ఇంకా డైలీ మార్నింగ్ మాత్రం నేను ఇలాగ డెటాల్ కానీ జస్ట్ నార్మల్ వాటర్తో అయినా స్పాంజ్ వైప్ పెట్టేసి క్లీన్ చేస్తాను అనమాట స్టవ్ని, ఈ కౌంటర్ టాప్ని. బట్ ఎవ్రీ థర్స్డే మాత్రం ఇట్లా క్లీన్ చేసుకుంటాను నేను. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఒక 4 hours అయిపోయిన తర్వాత అనమాట వీటి దగ్గరికి వచ్చాను. ఎందుకంటే అది మార్నింగ్ చేసేస్తాను క్లీనింగ్ స్టవ్ అంతా, ఇది ఆఫ్టర్నూన్ అనమాట, లంచ్ కూడా అయిపోయిన తర్వాత చేసుకుంటాను.
ఇంక ఇప్పుడు వీటిని శుభ్రంగా మొత్తం చింతపండుతో ముందు బాగా రుద్దేసి తర్వాత మళ్ళీ స్క్రబ్బర్ తోటి రుద్దుతున్నానండి. ఆల్రెడీ మనం ఇది విమ్ జెల్ వేసుకున్నాను కదా, ఆ బ్లాక్నెస్ అనేది వస్తుంది చూస్తున్నారా. ఇది మనకి కరెక్ట్గా ఫుల్ మనకి ఏమంటే అవి ఉండడానికి ఇత్తడి కలర్లో ఉంటాయి కదా మనం ఉపయోగించే స్టార్టింగ్లో, మనకు ఆ కలర్ రాకపోయినా కానీ ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ హోల్స్ మధ్యలో ఏమన్నా ఇరుక్కుపోయినట్టయితే కనుక అవి ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో వన్స్ ఇట్లా మొత్తం నానబెట్టిన తర్వాత ఇట్లా స్క్రబ్బర్ తోటి బాగా రుద్దేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. శుభ్రంగా తోమేసి కడిగేసిన తర్వాత ఇప్పుడు వీటిని శుభ్రంగా ఆరబెట్టుకుంటున్నానండి. కొంచెం తడి ఉంటుంది కాబట్టి కొంచెం క్లాత్తో కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒక్క చుక్క కూడా తడి అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం యూజ్ చేసేటప్పుడు తడేది ఉంటే మనకి స్టవ్ సరిగా వెలగదు కదా, అందుకని. సో చూసారు కదా, వన్స్ ఇది కూడా అయిపోయింది. అండ్ దీంతో పాటే మనకి పని అయితే అయిపోయింది అని అనుకోవద్దు, ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. అదేంటంటే లైటర్ అనమాట. జనరల్గా మనం స్టవ్ క్లీనింగ్ అనేసరికి అంతవరకు చేసుకుంటాము, అంటే అందరూ కాకపోవచ్చు, ఒకవేళ ఎవరైనా అలా చేస్తారేమో చెప్తున్నాను అంతే. నేను ఇక్కడ లైటర్ చూసారా ఎలాగుందో, అంటే ఇది నేను ఊరు వెళ్ళొచ్చిన తర్వాత నుంచి అసలు క్లీన్ చేసుకోలేదు. సో దీన్ని ఎట్లా క్లీన్ చేయాలనేది కూడా చూపిస్తున్నానండి. నేను ఇక్కడ నార్మల్ స్క్రబ్బర్ తీసుకున్నాను. ఆ స్క్రబ్బర్కి కొంచెం డిష్ వాష్ లిక్విడ్ విమ్ జెల్ వేసుకొని ఇట్లా క్లీన్ చేస్తున్నాను అనమాట. తడి అంటే మరీ తడి చేయలేదండి. అలాగే దాన్ని పై వరకు కూడా వెళ్ళనీయద్దు స్క్రబ్బర్ని, ఎందుకంటే అక్కడ మనం యూజ్ చేసేటప్పుడు అక్కడ తడి ఉన్నదంటే అది పని చేయదు కదా, అందుకని. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా నీట్గా స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసేస్తే అది జిడ్డు అనేది వదిలిపోతుందండి. వన్స్ మనం ఇది క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనం పెట్టిన సోప్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను టిష్యూ యూజ్ చేస్తున్నాను, ఒకవేళ టిష్యూ లేకపోతే మీరు క్లాత్తో అయినా క్లీన్ చేయొచ్చు. అలాగే పై వైపున ఇట్లాగా టిష్యూనే ఈ విధంగా చిన్నగా చుట్టు పెట్టేసి లోపల నలకలు లాంటివి ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తే క్లియర్ అయిపోతాయి. మనకి స్టవ్ అనేది ఈజీగా లైటర్ వర్క్ అవుతుందన్నమాట. ఒకవేళ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏమన్నా మనకి లైటర్ సరిగ్గా వెలగదు అనుకుంటారేమో, అలాంటిది ఏం లేదండి. నాకు ఇప్పటికీ కూడా చక్కగా వెలుగుతుంది, అది చక్కగా పనిచేస్తుంది అనమాట. సో ఇదేనండి నేను ఎవ్రీ వీక్ చేసుకునే క్లీనింగ్ అనమాట కిచెన్ కౌంటర్ టాప్ అయితే. సో మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో నేను ఏదన్నా విషయాలు మర్చిపోతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ మై లెవెల్ బెస్ట్. ఓకే, సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.